రోజుల యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే కోఆపరేటివ్స్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి జూలైలో అంటే ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చేటువంటి మొట్టమొదటి శనివారం రోజున ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సంవత్సరము తేదీ మారుతుంది, బట్ ఫిక్స్డ్గా ఇక్కడ జూలై ఫస్ట్ సాటర్డే రోజునే శనివారం రోజున నిర్వహిస్తూ ఉంటారు. సో దీనిలో భాగంగా ఈ రోజున కోఆపరేటివ్స్ అంటే సహకార రంగం యొక్క విశిష్టత ఏమిటి, సో దానివల్ల ఏ విధంగా మానవులు అభివృద్ధి చెందవచ్చు, అదేవిధంగా సహకారంతో ఒకరి సహకారంతో ఏ విధంగా ఆర్థిక పురోగతిని మహిళా సాధికారతను సాధించవచ్చు అనేటువంటి అంశాలపైన ఈ రోజున అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. సో దానితో పాటు డైరీ రంగంలో చూసుకుంటే అమూల్ అనేటువంటి వ్యవస్థ, లైక్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేటువంటిది డైరీ సెక్టార్లో పాల ఉత్పత్తిదారుల సెక్టార్లో చూసుకుంటే అతిపెద్ద కోఆపరేటివ్ సెక్టర్గా ఇది మనకు కనిపిస్తూ ఉంది. సో దానితో పాటు మనకి బ్యాంకింగ్ రంగంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి వివిధ స్థాయిలో ఉండటం జరిగింది. ఆ జిల్లాలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా కోఆపరేటివ్ సేవలని అందిస్తూ ఉన్నారు. సో దానితో పాటు వ్యవసాయం ఏదైతే మనకి అగ్రికల్చర్ ఉందో, సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోఆపరేటివ్ రంగం మనకి అభివృద్ధి చెందుతూ ఉంది.